జూలైలోకి వచ్చేసాము. 6 నెలలు అయిపోయింది. 2024 అయిపోతుంది. 2025 ఇంకొక 6 నెలల్లో వచ్చేస్తుంది. మరి ఎంతమంది మీరు అనుకున్న విధంగా ఈ సంవత్సరం గడుస్తుందో నాకైతే తెలీదు. ఎంతమంది January 1st తీసుకున్న రెజల్యూషన్స్లో మీరు ఆ వేలో ఆ పాత్లో నడుస్తున్నారో కూడా నాకు తెలీదు. ఎంతమంది జిమ్కి వెళ్దాం అనుకున్నారు, ఎంతమంది డైట్ మారుద్దాం అనుకున్నారు, ఎంతమంది అబ్బో నేను కొత్త కోర్స్ నేర్చుకోవాలి, నేను ఇంకా మంచి లెవెల్లోకి జాబ్లోకి వెళ్ళాలి, సో నేను ఈ కోర్స్ నేర్చుకుంటా ఆ కోర్స్ నేర్చుకుంటా అని మీరు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఎంతమంది ఆ ప్లాన్లో మీరు ముందడుగు వేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు అనుకోవచ్చు ఇప్పుడు వరకు జరగలేదు కదా ఇంకా మర్చిపోదాము, వచ్చే సంవత్సరం మళ్ళీ Jan 1st ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎలాగైనా మళ్ళీ మొదలు పెట్టచ్చు. యూ కెన్ స్టార్ట్ ఓవర్ ఎనీ టైమ్ బికాస్ గాడ్స్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మనకి కొత్తగా లభిస్తూనే ఉంటుంది. సో మళ్ళీ మీరు తిరిగి మీరు స్టార్ట్ చేయొచ్చు అని దేవుడు మీతో ఈరోజు చెప్తున్నారు. కానీ మీరు మళ్ళీ మొదలు పెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు మొదలు పెట్టాలి అంటే ముందుగా మీరు ఎక్కడ ఏం తప్పు చేశారో అది మీరు గ్రహించాలి. ఎక్కడ నేను తప్పానో అది మీరు తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోకుండా నేను మళ్ళీ మొదలు పెడతాను అంటే ఏముండదు. రాత్రి వెళ్ళి పడుకుంటారు, పొద్దున్న లేస్తే మర్చిపోతారు. కానీ మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే ముందుగా అది మీరు బలంగా గ్రహిస్తేనే అది మీరు మళ్ళీ మొదలు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఆ రియలైజేషన్ రాకుండా మీరు ఎన్నిసార్లు మొదలుపెట్టినా అది మీరు మళ్ళీ మొదటికే వస్తుంది. యూ విల్ ఫర్గెట్ వై ఆర్ యూ స్టార్టింగ్ ఓవర్. నేను ఏ డైరెక్షన్ నుంచి నేను తప్పుకున్నాను, ఎక్కడ నేను తప్పు చేశాను, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు ఇంటెంట్గా చాలా జాగ్రత్తగా వింటే తప్పితే అది మీరు తెలుసుకోలేరు. మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు అది వినాలంటే మీకు ఒక సమయము దేవునికి ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వనిదే దేవుడు మీకు ఎటువంటి రీజన్స్ ఇవ్వలేరు, ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వలేరు, మీకు కావాల్సిన సొల్యూషన్స్ దేవుడు మీకు ఇవ్వలేరు. దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పాతవి మర్చిపోండి, పాతవి గతించాయి, కొత్తవి మీరు దాని గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. కానీ మీరు పాతవి మర్చిపోవడమే కాకుండా కానీ దాని నుంచి వచ్చిన పాఠము మట్టుకు మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పాతది కదా అని మర్చిపోయి మనకి ఆ పాఠం మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాం, అదే తప్పు చేస్తాం, మళ్ళీ అదే తప్పు చేస్తాం, అదే చేస్తాము, మళ్ళీ డిఫరెంట్ రిజల్ట్ వస్తుందని మనం ఆశిస్తాము. యువర్ రిజల్ట్ విల్ నాట్ చేంజ్ until and unless you learn the lesson and change your direction. Until and unless you change your direction, until unless you change your thinking, your thought, your life will not change. మనం అదే తప్పు చేస్తూ ఉంటాము, మళ్ళీ ఆలోచిస్తాము, అరే నేను ఎందుకు ఆనందంగా లేను, అరే నాకు కావాల్సింది ఎందుకు దొరకట్లేదు, అరే నేను ఇలా అనుకున్నాను కదా ఇది ఎందుకు జరగట్లేదు అని మళ్ళీ మనం we come back to square one. ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే పాఠము గుర్తుంచుకోండి, దేవుడు మీకు నేర్పించిన పాఠము గుర్తుపెట్టుకోండి, ముందడుగు వేయండి, అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ ఓవర్. కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం కదా. మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటే మనం ఏం చేస్తాం, వాళ్ళని ఒక దెబ్బేసి లేకపోతే పక్కకు లాగి ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో ఎక్కడైతే వాళ్ళు గోల చేస్తున్నారో అక్కడ నుంచి లాక్కొని వెళ్ళి ఒక రూమ్లో పెట్టి వాళ్ళతో మనం మాట్లాడతాం. అప్పుడే వాళ్ళు మన మాట వింటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మన మాట వినడానికి వాళ్ళు రెడీగా ఉండరు. ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మన మాట వినడానికి రెడీగా ఉండరు. సో even God does the same thing. When you are not obedient to him, when you are going on being disobedient, అవిధేయత చూపిస్తూనే ఉన్నావు, అప్పుడు ఏం చేస్తారు దేవుడు, ఆ పరిసరాల నుంచి ఆ పర్యావరణం నుంచి నిన్ను అక్కడ నుంచి లాక్కొని వచ్చి ఒక స్పేస్లో పెట్టి ఒక సమయం తీసుకొని అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఇదే బైబిల్లో కూడా చూస్తూ ఉంటాము. యోనా చేసింది ఏంటి, దేవుడు చెప్పారు ఐ వాంట్ యూ టు గో టు నినివే అని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారు, ఆయన దేవుడి మాట వినకుండా ఆయన యొక్క డైరెక్షన్ తీసుకొని ఆయన సొంతంగా డిసిషన్ తీసుకొని ఆయన వేరే దారిలో వెళ్దామని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారు, చాలా విచిత్రంగా చేస్తారు. దేవుడు ఎప్పుడు ఎలా ఏది వాడతారో మనకు తెలియదు. దేవుడు ఆ రోజు ఒక చేపను వాడారు ఆయనకి పాఠం నేర్పించడానికి. ఆ చేపల ఆయన నీటిలో పడిన తర్వాత ఆ చేప తన్ని మింగేస్తే ఎన్ని రోజులు ఉన్నారు, 3 రోజులు.
3 రాత్రులు గడిపారు. ఆ గడిపిన సమయంలో ఏం జరిగింది? దేవుడు ఆయనతో మాట్లాడారు. హీ రిపెంటెడ్, ఆయన రిపెంట్ అయ్యారు, నన్ను క్షమించమని కోరుకున్నారు, దేవుని యొక్క డైరెక్షన్ మళ్ళీ అడిగారు. దాని తర్వాత ఏం జరిగింది? 3 రోజుల తర్వాత మళ్ళీ దేవుడు చూపించిన దారి, దేవుని ఏం చెప్పారో ఆ యొక్క కమాండ్ బట్టి ఆ యొక్క ప్లేస్లోకి వెళ్ళారు, నినివేకి వెళ్ళారు. మళ్ళీ అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడున్న జనాల్ని దేవుడు క్షమించారు. దే ఆస్క్డ్ హిమ్ టు రిపెంట్ అండ్ ద పీపుల్ వేర్ ఫర్గివ్డ్. అలాగే మనం చూసినట్టయితే సౌలుతో కూడా అదే చేశారు. నేను చేసిందే కరెక్ట్ అని అనుకొని చాలా ఎడమెంట్గా, గర్వంగా నేను చేసిందే కరెక్ట్, దేవుని యొక్క నాకు ఒబీడియన్స్ అవసరం లేదు, నాకు ఇంకెవరు చెప్పక్కర్లేదని వెళ్తూనే ఉన్నారు, జనాల్ని చంపుతూనే ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? దేవుడు ఆయనతో మాట్లాడడానికి మళ్ళీ 3 రోజులు సమయం తీసుకున్నారు. ఆయనకి దే వాజ్ బ్లైండ్నెస్, ఆయన గుడ్డివారు అయిపోయారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆయన వినడం ప్రారంభించారు. ఆ సమయంలో మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన సత్యమేదో తెలుసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆయన జీవితాన్ని మార్చుకున్నారు. హీ స్టార్టెడ్ ఓవర్. ఎవ్రీబడి ఆర్ స్టార్టింగ్ ఓవర్. ఈరోజు కూడా నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే ముందుగా నువ్వు గ్రహించాలి. అక్కడ జరిగింది ఏంటంటే వారిద్దరికీ గ్రహించారు వాళ్ళు. అది 3 రోజులు కావచ్చు, లేకపోతే 40 సంవత్సరాలు కూడా కావచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని వదలడు. ఆయన చెప్పిన ప్రామిస్ బట్టి ఆయన మిమ్మల్ని వదలడు. మీరు అది గ్రహించి ఆయన యొక్క మాట విని ఆయన మీకున్న ప్రణాళిక మీరు అర్థం చేసుకున్న తర్వాతే ఆయన మీకు కావాల్సిన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది, మీకు కావాల్సిన సంతోషం మీకు దొరుకుతుంది. నాటీ చిల్డ్రన్, బాగా అల్లరి చేసే పిల్లలం అయిపోయాము ఈరోజు మనం. చెప్పింది వినము, చెప్పింది మర్చిపోతాము, నాకు అదే కావాలంటాము, మాకు ఇదే కావాలంటాము. మళ్ళీ మనం పిల్లలకి చెప్తూ ఉంటాము, కానీ మనం కూడా అలాగే ఉంటాము. దేవుడు ఆ ప్లేస్లోకి వెళ్ళొద్దు అంటారు, అక్కడికే వెళ్తాము. ఆ మనిషి వద్దమ్మా నీ జీవితంలో అంటే ఆ మనిషే కావాలంటాము. వద్దమ్మా ఈ ప్లేస్ నుంచి నువ్వు వేరే లొకేషన్కి వెళ్ళిపో అంటే లేదు నేను అక్కడే ఉంటానని చెప్తాము. కానీ ఆ సమయంలో దేవుడు ఇంకేం చేస్తారు? హీ విల్ గివ్ యూ అ టైమ్ అవుట్. టైమ్ అవుట్ అంటే ఆ పరిసరాల నుంచి మిమ్మల్ని తీసేస్తారు. ఈరోజు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నాకు తెలియదు. మీకు కావాలి అన్న దాని నుంచి మీరు దూరపరచబడుతున్నారా? దేవుడు మీతో ఈరోజు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. నాకు అదే కావాలని వెంటబడుతున్నారు, అది దూరం అవుతూ ఉందా? దేవుడు మీతో ఈరోజు ఏదో చెప్తున్నారు. అది మీకు కాదేమో, అది కరెక్ట్గా డైరెక్షన్ కాదేమో, అది కరెక్ట్ సమయం కాదేమో. దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు ఈరోజు గ్రహించాలి. అది గ్రహించినప్పుడే మీ జీవితం మార్చబడుతుంది. ఓన్లీ దెన్ వెన్ యూ స్టార్ట్ ఓవర్ ఇట్ మేక్స్ సెన్స్. లేకపోతే అర్థం ఉండదు. రోజు లేచి నేను మళ్ళీ మొదలెడతా అని చెప్పడంలో అర్థం ఉండదు. ఆ మొదలెడతా అన్న నిర్ణయానికి ఒక అర్థం రావాలంటే ముందుగా మీరు దేవుని యొక్క వాక్యము గ్రహించాలి. ఆయన మీ జీవితంలో పెట్టిన పర్పస్, ఆ ప్లాన్ ఏంటో, ఆ ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీ జీవితం మార్చబడుతుంది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్టార్టింగ్ ఓవర్. ఎప్పుడైనా ఎలాగైనా ఏ సమయంలో అయినా మళ్ళీ మొదలెట్టచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కానీ ఆ ఆశీర్వాదం కావాలంటే, అది మళ్ళీ మొదలెట్టాలంటే ముందు గ్రహించడం మొదలు పెట్టాలి. మనం దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తున్నారో, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారో అన్న ఒక సత్యము మీరు తెలుసుకోవడం మొదలెట్టాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ థింకింగ్ దట్ ఐ విల్ స్టార్ట్ ఓవర్. ఇఫ్ యూ కీప్ గోయింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ ద సేమ్ ఓల్డ్ మిస్టేక్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ ఎ డెసిషన్ ఆఫ్ స్టార్టింగ్ ఓవర్. గాడ్ ఇస్ వెరీ గుడ్. చాలా మంచి ఆయన ప్రతిసారి క్షమిస్తారు, ఇంకొక ఛాన్స్ ఇస్తారు, సెకండ్ ఛాన్స్ ఇస్తారు, థర్డ్ ఛాన్స్ ఇస్తారు. బట్ వాట్ ఈస్ ద పాయింట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ అండర్స్టాండ్. నీ జీవితకాలం అయిపోతుందేమో, ఇంకా నువ్వు గ్రహించకుండా అలాగే ఉంటావేమో. ఆస్క్ గాడ్ ఫర్ యువర్ రియలైజేషన్ టు బీ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. 40 సంవత్సరాలు వద్దు దేవా, నాకు 3 రోజుల్లో అర్థమైపోవాలని కోరుకోండి. నాకు ఈ క్షణము నాకు తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను తెలుసుకుంటాను, నేను మీ మాట వింటాను, నా జీవితంలో నా డైరెక్షన్ నేను సెట్ చేసుకుంటాను, నేను ఏదైతే తప్పుదారిలో వెళ్తున్నానో నేను మళ్ళీ తిరిగి సరైన దారికి వస్తానని మీరు నిర్ణయం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీతో వాక్యంలో మాట్లాడతారు. ఆమెన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది డిసొబీడియంట్గా ఉన్నారో నాకు తెలీదు. కానీ ఇంకొక విషయం, యోనా అక్కడ డిసొబీడియంట్గా అవిధేయతగా ఉన్నప్పుడు ఆయనతో పాటు అక్కడ షిప్లో ఉన్న ఆ యొక్క పడవలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈరోజు మీరు అవిధేయతగా ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క జనరేషన్స్ కానీ, మీ యొక్క పిల్లలు కూడా దాని యొక్క రిజల్ట్ పడుతుంది. కానీ అదేవిధంగా మీ యొక్క విధేయత వల్ల ఒక కంప్లీట్ సిటీయే సేవ్ అవ్వబడుతుందేమో, ఒక మొత్తం ఊరే దేవుని యొక్క కోపం నుంచి బయటపడింది. విధేయత, అవిధేయత.
విధేయతకి ఎలాంటి రిజల్ట్ ఉందో అవిధేయతకి కూడా రిజల్ట్ ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి. మనం అది మర్చిపోతాం. అవిధేయతగా ఉంటే పర్వాలేదు, క్షమాపణ అడిగితే పర్వాలేదు అని అనుకుంటాం, కానీ నో, there is always a result for obedience, there is always a result for disobedience. అది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి.